గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై కోర్టులో విచారణ మరోమారు వాయిదా పడింది. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు 3 రోజుల సమయం కావాలని పోలీసులు కోరడంతో కోర్టు విచారణను వాయిదా వేసింది. అయితే పోలీసుల తీరుపై వంశీ తరపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే పోలీసులు కౌంటర్ దాఖలు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వంశీ బెయిల్ పిటిషన్ కౌంటర్ వేసేందుకు పోలీసులు 2 సార్లు సమయం ఇచ్చిందని, ఇంకా 3 రోజుల సమయం కోరడం భావ్యం కాదని వంశీ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే వంశీ బెయిల్ పిటిషన్పై సస్పెన్స్ కొనసాగుతోంది. సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో వంశీ నేరుగా పాల్గొనలేదని, ఆయనను కుట్రపూరితంగా ఇరికించారని వంశీ న్యాయవాదులు ఆరోపించారు. అనారోగ్య కారణాలను పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని కోర్టును విన్నవించారు. వంశీ న్యాయవాదులు వేసిన పిటిషన్పై కౌంటర్ వేయాలని 3 రోజుల క్రితం న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు పోలీసులు కౌంటర్ దాఖలు చేయకపోవడమే కాకుండా మరోసారి గడువు కోరడంతో విచారణను సోమవారానికి వాయిదా వేసింది. వంశీపై నమోదైన ఎస్సీ/ఎస్టీ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన విషయం తెలిసిందే. మరోవైపు కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేసిన వంశీని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. ఇదే కేసులో బెయిల్ కోసం వంశీ తరపు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న వంశీకి ప్రత్యేక వసతులు కల్పించాలని అభ్యర్థిస్తూ మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏ విషయంలోనూ వంశీకి ఊరట దక్కడం లేదని అంటున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం పెట్టే కేసులకు తాను భయపడనని, ఎన్ని కేసులు పెట్టుకున్నా ప్రజల కోసం పనిచేస్తానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో తనపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన మాజీ సీఎం జగన్ తాను రైతు పక్షపాతినని ప్రకటించుకున్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్లిన ముఖ్యమంత్రి మిర్చి రైతుల కోసమే వెళ్ళినట్టుగా యథావిధిగా కలరింగిస్తున్నారని ఎక్స్లో జగన్ విమర్శించారు. మిర్చి ధరల పతనంపై ప్రతిపక్షం వర్సెస్ అధికార పక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మిర్చి రైతుల పరామర్శకు వెళ్లిన తనకు పోలీసు భద్రత కల్పించలేదని మాజీ సీఎం జగన్ ఆరోపించిన విషయం తెలిసిందే. మరోవైపు మిర్చి రైతుకు మద్దతు ధర ప్రకటించాలని, రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఢిల్లీ వెళ్లారు. అయితే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్లిన చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. మిర్చి రైతులను మోసం చేసి ఏ సంబంధం లేని కేంద్రానికి లేఖ రాయడం ఏంటి అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ఎప్పుడూ ఏ రాష్ట్రంలోనూ ఎక్కడా మిర్చిని కొనుగోలు చేయలేదని గుర్తు చేశారు. మీరు బాధ్యతను వేరే వాళ్ళ మీద నెట్టడం ఏంటి? మీరు చేయాల్సిన పనులు చేయకుండా కుంటి సాకులు వెతుక్కోవడం ఏంటి? ఏ రకంగా రైతులను మోసం చేస్తున్నారని సీఎం చంద్రబాబును నిలదీశారు జగన్. మరోవైపు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి తనపై కేసుల గురించి మాట్లాడిన విషయాన్ని జగన్ ఎక్స్లో ప్రస్తావించారు. మీ కేసులకు భయపడి ప్రజా పోరాటాలు ఆపేది లేదు. నేను రైతు పక్షపాతిని, ప్రజల పక్షపాతిని. మీరు ఎన్ని కేసులు పెట్టినా రైతుల కోసం, ప్రజల కోసం నిలబడతాను అంటూ స్పష్టం చేశారు. ఎప్పటికైనా మిర్చి రైతుల్ని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని, సంక్షోభం నుంచి రైతులు బయటపడేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మొత్తానికి మిర్చి ఘాటు అధికార విపక్షాలను బాగానే తాగినట్లుందని ఈ ట్వీట్ వారితో స్పష్టమైందని అంటున్నారు.